యేసుక్రీస్తు నామమున వందనాలండి మీ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. అవును ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ భూమి జగత్తు పునాదికి ముందే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్న వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయన మాటల చేత మనమును బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్యము మనకి ఎంతో నెమ్మదినిచ్చేది ఉన్నది. ఉదయకాలమని ఆయన వాక్యము ధ్యానించినప్పుడు మనం ఆయన జ్ఞానముతో మనములను నింపి మనములను వెళ్ళే ప్రతి పనులోన మనకు విజయమునిచ్చేవాడుగా ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన శక్తి ఆయన సన్నిధికి చేరినప్పుడు మనకి ఆయన దూతల కాపదల ఉంచేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఏ దురశక్తులు, సాతాను శక్తులు, అంధకార శక్తులు మనం పైన పడుకుండినట్లు ప్రతి పనిలోనూ ఆయన దేవుని దూతల కాపదల మనకు ఉంచేవాడుగా ఉన్నాడు ప్రియులారా. పరిశుద్ధి కలిగిన దేవా, ఉదయకాలమున మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన నీ పాద సన్నిధికి చేరుతుందని గొప్ప విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము. ఈ దినము అయ్యా నీ పాద సన్నిధితో మొదలు పెడుతున్నాము. మేము వెళ్ళే ప్రతి పనిలోనూ మాకు నీ తోడు కాపుదల మాకు కావాలి అయ్యా. నీ తోడు లేకుండా మేము ఏది సాధించలేము. నీకు దూరస్థలమై ఉండి మేము ఏది సాధించలేము నాయన. అయ్యా నీకు సమీపస్థలుగా ఉన్నప్పుడు సమస్తము సాధ్యపడుతుంది నాయన. విజయాన్ని ఇచ్చేవాడు అలనాడు దావీదుకి అయ్యా విజయాన్ని ఇచ్చిన దేవా, మాకు పనిపట్టులో మాకు విజయమునివ్వండి నాయన. మేము వెళ్ళే ప్రతి మార్గములో అయ్యా యేసేపుకు తోడై ఉన్నట్లు మేము వెళ్ళే ప్రతి మార్గంలో మాకు ఫలించేటి యేసేపుకు కొమ్మవల చేసిన దేవా, మమ్ములను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపండి, సహాయం చేయండి. మరి అనేకులు ఈ దినము చూడక గతించిపోయారు. మమ్మల్ని అయితే సజీవు లెక్కలో ఉంచినందుకు నీకే లెక్కలేని స్తోత్రములు స్తుతులు నాయన. అయ్యా నిన్ను సజీవులే కదా నిన్ను ఆరాధించేది. అవును నాయన, మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు నీకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఏమి ఇవ్వగలము నీ రుణం తీర్చుకోవడానికి? అయ్యా మా కనుల ముందే ఎంతోమంది నశించిపోతున్నారు. అయితే మాకైతే మంచి ఆరోగ్యమైన ఆయుష్నిచ్చావు నాయన. ఈ లోకంలో ధన సంపదలు సంపాదించుకున్నట్టు కంటే అయ్యా నీ ప్రేమను సంపాదించుకున్నట్టు ఎంత మేలు నాయన, ఎంత మధురం. అయ్యా ఎంతోమంది ఎంతో సంపద ఉన్నప్పటికీ నెమ్మది లేని వారుగా ఉన్నారు. అయ్యా ఉదయకాల సమయంలో నీ పాసందులు మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు మాకెంతో మనశ్శాంతిగా ఉన్నది ప్రభువా. అంతేకాకుండా నాయన మేము వెళ్ళే ప్రతి పనుల్లో మాకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నావు అయ్యా. మా కన్నీటిని తూడ్చేవాడుగా ఉన్నావు అయ్యా. మా ప్రార్థనలు ఆలకించి మాతో మాట్లాడేవాడుగా ఉన్నావు. ప్రతి ఉత్తరమునిచ్చేవాడు. నువ్వు సజీవం కలిగిన దేవుడు, యుగయుగములో జీవిస్తున్నవాడు, ఉన్నవాడు అన్నవాడవైన గొప్ప దేవుడు నాయన. నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయి ఉన్నావని విశ్వాసిస్తున్నావు. ఈ దినం ఎంతోమంది అయితే బర్త్డే చేసుకుంటున్నారు నాయన. వారిని ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. ఎంతమంది అయితే మ్యారేజ్ చేసుకొని ఉన్నారు నాయన, వారి కుటుంబాలను అభివృద్ధి పరచమని, వారిని ఆశీర్వదించి దీవించమని, అన్ని విషయాల్లో వర్ధిల్లులాగా ముఖ్యంగా నీలో స్థిరపరచమని, విశ్వాసములో వాళ్ళు కొనసాగడానికి కృపచూపు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో నాయన ఇప్పటిదాకా చేసిన ప్రతి ప్రార్థన అవసరతలు యేసు నామంలో మీరు అనుగ్రహించుతున్నారని నమ్ముచున్నాను నాయన. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమన్నావు నాయన. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అయ్యా. ఇది వెళ్ళి పర్వతం వెళ్ళి అక్కడ పడమంటే పడుతుందన్నావు నాయన. అయ్యా ఒక గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ప్రియుల కొరకు అయ్యా, మా కుటుంబముల కొరకు అయ్యా, మా పిల్లల కొరకు నాయన ప్రతి ఒక్క అవసరత కోసం నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా. మా ప్రార్థన విని మా ప్రార్థనకు ప్రతి ఫలం ఇచ్చే దేవుడు నీవే అని నమ్ముచున్నాను నాయన. అయ్యా కృప కలిగిన దేవుడు అయ్యా దీనులను పెంట కుప్ప నుంచి లేవనెత్తువాడవు నీవే అయ్యా. మొరపెట్టినప్పుడు నాయన దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దని అయ్యా త్రోవ పక్కబడిన అయ్యా గుడ్డివాడు కేకలు వేసినట్లు ఉదయకాల సమయంలో కేకలు వేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ఛానల్ చూస్తున్నవారు ఖచ్చితంగా కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ వాగ్దానాలు ఎలాగ అనిపిస్తున్నాయి మీకు ఖచ్చితంగా మీరు కామెంట్స్ ద్వారా తెలపండి. ప్రార్థన అవసరతల కొరకు కామెంట్స్లో తెలపండి.
మరిన్ని వాగ్దానాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.